Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో అధికారులు బిజీ అయిపోయారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకానికి జిల్లాల ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులనే పోలింగ్ నిర్వహణకు వినియోగిస్తున్నారు. ఈసారి వారి కొరత ఎక్కువగా ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఉపయోగించాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ మేరకు వారికి కూడా పోలింగ్ విధులు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు ఇచ్చారు. పోస్టల్ బ్యాంకు ఉద్యోగులను ఎక్కువగా పోలింగ్ కేటాయిస్తున్నారు. ఉపాధ్యాయులను నిర్వహణకు పోలింగ్ విధులకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం కొద్ది నెలల క్రితం ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రయత్నాన్ని ఎన్నికల కమిషన్ అడ్డుకుంది. సచివాలయం ఉద్యోగులను మొత్తం పోలింగ్ కు వినియోగించుకోవాలంటూ చేసిన సూచనకు ఎన్నికల కమిషన్ బ్రేకులు వేసింది. ఇక పోలింగ్ కేంద్రంలో కేవలం సచివాలయం ఉద్యోగి ఒకరే ఉంటే విధిగా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. వీరికి కేవలం ఓటర్లకు ఇంకు వేసే బాధ్యత మాత్రమే అప్పగించాలని ఆదేశించింది. పోలింగ్ నిర్వహణకు శాశ్వత ఉద్యోగులను మాత్రమే వినియోగించాల్సింది ఉండటంతో సిబ్బంది కొరత ఏర్పడింది. చాలా కాలం నుంచి ఉద్యోగ ఉపాధ్యాయుల నియామకం జరగకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తుంది. ఈ విషయాన్ని రాష్ట్ర అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను ఎన్నికల విధుల్లో వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ మేరకు తొలుత పారామిలిటరీ, రైల్వే ఉద్యోగులను వినియోగించుకోవాలని భావించినప్పటికీ అది సాధ్యం కాదని తేలడంతో చివరకు బ్యాంకు, పోస్టల్ ఉద్యోగుల సేవలను వినియోగించుకోబోతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.